మనం సెల్విన్ బీచ్ పై నుంచి వెళ్దాం. కుదిరితే అక్కడ కొన్ని వీడియోస్ అక్కడ ఏమైనా మంచి సీన్స్ ఉంటే డెఫినెట్ గా నేను వీడియో తీస్తాను. సెల్విన్ బీచ్ అన్నమాట. మేము ఎక్కడైతే రూమ్ లో ఉన్నామో ఆ రూమ్ కి చాలా దగ్గరలో సెల్విన్ బీచ్ ఉంది. సో యాక్చువల్ గా టైం సరిపోక మేము రాలేదు ఇక్కడికి. సో ఇక్కడ వీళ్ళు సాటర్డే సండేస్ చాలా వీక్ ఎండ్స్ కదా, మంచిగా అన్ని ప్యాక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ చాలా బాగుంది అసలు. ఎండ ఉన్నా కూడా చాలా మంది వచ్చారు. బట్ వాళ్ళకి అక్కడ ఇట్లా టెంట్స్ లాగా వేసుకున్నారు కదా, సో అక్కడ చైర్స్ ఫుడ్ అంతా తీసుకుని చాలా ఫ్యామిలీస్ అనమాట టుగెదర్ గా ఫ్రెండ్స్ ఇట్లా చాలా మంది కలిసి వచ్చారు. బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. నేను అదే చూసాను, ఇక్కడ ఫారిన్ కంట్రీస్ లో మోస్ట్లీ వీకెండ్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అర్థమైంది. దే హ్యావ్ ఫన్ టైం. మంచిగా ఫ్యామిలీస్ వచ్చేస్తారు, పిల్లలు ఫ్రెండ్స్ గెట్ టుగెదర్. ఇట్స్ నాట్ సింగిల్, ఇట్స్ టుగెదర్ అనమాట. అందరూ టుగెదర్నెస్ అనేది ఇక్కడ చూడొచ్చు మోస్ట్లీ. సో బీచ్ కి దగ్గరకు వచ్చేసాము. బ్యూటిఫుల్. సో ఇటువైపు గేట్ లాగా కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్ కి పాస్ ఉండాలంట. సో లోపలికి అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం పార్టీ టైం, సండే. బ్యూటిఫుల్. స్విమ్మింగ్ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ, ఫిషింగ్, ఎవ్రీథింగ్ ఇస్ అలా. అక్కడ కట్టెల్లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా వాళ్ళ చేతుల్లో, వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి ఫిషింగ్ చేయడానికి వచ్చారు ఇక్కడ. బాగుంది. ఎండకి ఇలా కంప్లీట్ గా కవర్ చేసుకుని టెంట్స్ కూడా ఉన్నాయి. ఫన్ టైం. మా బుడ్డి నీళ్ళలో దిగుతానంట అండి. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళేది ఉంది, లేకపోతే వీ వుడ్ హావ్ స్పెండ్ టైం. తర్వాత మళ్ళీ లాంగ్ డ్రైవ్ కదా, ఆల్మోస్ట్ 5.5 to 6 hours జర్నీ ఉంది రోడ్ వే. అందుకనే ఇంకా ఎర్లీగా బయలుదేరాలి. స్పెండ్ చేయలేదు. వావ్. బాల్స్ లాగా ఉన్నాయి కదా, అది దాటి వెళ్ళకూడదు అనేసి అనుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. అండ్ అక్కడ పోల్స్ కూడా ఉన్నాయి, అది ఇంకా అస్సలు వెళ్ళకూడదేమో. ఇక్కడ పాల్స్ వరకు అయితే పిల్లలు అసలు ఎవరు ఎందుకు మరి 2 పెట్టారు అక్కడ, చిన్నవి పిల్లర్స్ లాగా పెట్టారు కదా, అదైతే దాటి వెళ్ళకూడదు అని తెలుసు. బట్ వాట్ అబౌట్ బాల్స్, చిన్నపిల్లలు వెళ్ళకూడదేమో అది దాటి. రాళ్ళ హాయిగా చక్కగా అక్కడి వరకు వెళ్ళేసి రాళ్ల మీద కూడా కూర్చోవచ్చు. ధైర్యం ఉన్న వాళ్ళ కార్నర్ వరకు కూడా వెళ్ళొచ్చు అనుకుంటా, పెద్దవాళ్ళు మోస్ట్లీ స్పెండింగ్ వచ్చిన వాళ్ళు. సాఫ్ట్గా ఉందా సాయిల్? చాలేరా. సెల్వన్ బీచ్ ఓషన్ సీ ఓషన్ కాదు,
లాస్ట్ టైం మేము వైజాగ్ బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ ఏంటంటే అలలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అసలు చాలా ఎక్కువ అంటే మైట్లీ ఈవినింగ్ వెళ్ళినందుకు అనుకుంటా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే అలలు లేవు, హాయిగా టైం స్పెండ్ చేసేటట్టుగా ఉంది. అంటే పిల్లలు కూడా ఏం భయం లేకుండా ఆడుకునేటట్టు ఉంది ఇక్కడ. అంటే మైట్ బి టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటాయా మరి. ఈవినింగ్ నిన్న కూడా వెళ్ళాం కదా మనం అక్కడ బీచ్కి, నేను వీడియో ఆల్రెడీ తీశాను. సో అక్కడ కూడా అలలు అసలు లేవు, అదేంటో మరి రీజన్. అప్పుడు వెళ్ళింది సీకే, ఐ మీన్ వైజాగ్ బీచ్, ఇది కూడా సీనే కదా, బట్ నిన్న వెళ్ళింది కూడా సీఏ అండ్ ఇది వచ్చేసి. సో ఎందుకని అలలు తక్కువగా ఉంది ఏమో, నో ఐడియా. అంటే మైట్ బి ఫుల్ మూన్, న్యూ మూన్ అలాంటిది ఏమన్నా రీజన్స్ ఉండొచ్చు. ఇఫ్ యూ నో ద రీజన్ టు కమెంట్. పెట్స్ కూడా అలౌడ్, ఎంత బ్యూటిఫుల్గా మంచిగా వాటిని కూడా తీసుకొస్తున్నారు చూడండి హాయిగా. సో పిల్లలందరూ ఆడుతూ ఉన్నారు హాయిగా, ఫ్యామిలీ టైం. చూడండి ఇక్కడ ఎక్కడైనా నేను ఆస్ట్రేలియాలో చూసాను, ఐ మీన్ యుఎస్లో, లెట్ ఇట్ బి న్యూ జెర్సీ ఆర్ ఫ్రిస్కో, హ్యూస్టన్, ఇక్కడ ప్లేసెస్ ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి. ఇల్లులు ఎక్కడ కట్టాలో అక్కడే. మనకేమో ఇండియాలో ఇలా ప్లేసెస్ ఉంటే మనం మాత్రం కూడా ఇలా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, ఇట్లా అందరం కలిసి. ఐ మీన్ లెట్ ఇట్ బి ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్, ఏదైనా సరే వెళ్తే ట్యాంక్ బండ్ అంతే తప్ప మనకి ఇట్లా దగ్గరలో ఉండవు. ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు ఫుల్, అసలు ఆడుకునే చోటే లేదు పిల్లలకి. దే ఆర్ జస్ట్ వాచింగ్ యూట్యూబ్స్, టీవీ తప్ప అసలు ఇలా గెట్ టుగెదర్ లాగా ఇట్లా స్పెండ్ చేసే టైమే లేదు అసలు. ఇట్లా ఓపెన్ ఏరియాలో ఫ్రెష్ ఎయిర్, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ కదా. అంటే ఐఎమ్ నాట్ అంటే సపోర్టింగ్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ పాజిటివ్ పాయింట్ని డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సిందే, లెట్ ఇట్ బి ఎనీ కంట్రీ కదా. సో ఐ రియలీ ఐ ఫీల్ ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్గా. ఎక్కడైనా చూడండి దే స్పెండ్ ఫ్రైడే సాటర్డేస్ అంటే ఫ్యామిలీ టైమ్, లెట్ ఇట్ బి ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్యామిలీకే కదా. సో ఇట్లా వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఇంపాక్ట్స్ హెల్త్ ఆల్సో, మూడ్ కూడా చాలా హ్యాపీ మూడ్ ఎలివేట్ అవుతుంది కదా. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో ఇట్లా, ఎక్కడ చూడండి ఫుల్ ఉంటుంది వీకెండ్స్, ఫ్రైడే సాటర్డేస్ అంటే 3 days చూస్తున్నాను కదా ఇక్కడ హ్యూస్టన్లో, మొత్తం ఫుల్. బుద్ధి చూసారా, ఇప్పుడే వచ్చిందా, 1 minute అవుతుంది ఇక్కడికి ప్లేస్కి వచ్చి, అంటే ఆ బీచ్ నుంచి ఇక్కడికి. ఒక అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకుని చక్కగా ఆ అమ్మాయితో ఆడుతూ ఉంది చూడండి, అక్కడ చేయి పట్టుకొని వెళ్ళింది ఇందాక, వీడియో స్కిప్ అయింది. బ్యూటిఫుల్. అట్లా మనమే కాకుండా వేరే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు ఇట్లా అందరు కలిసి ఉంటే, అంటే కలిసి ఉండడానికి చోటు ఉంటే. వండర్ఫుల్ అసలు. అక్కడ చూడండి అసలు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంది అది ఇప్పుడే ఒక ఫారెన్ అమ్మాయితో. పెట్స్కి కూడా మంచి ఫన్ టైం ఇట్లా ఉంటే. ప్లేస్, ఐమ్ టాకింగ్ అబౌట్ ప్లేస్. యా ఐ సా. ఇలాంటివన్నీ గేమ్స్ ఉంటే ఏంటంటే క్రియేటివిటీ పెరుగుతుంది మెయిన్ పిల్లల్లో. ప్లేస్ ఉండకపోయేసరికి వాళ్ళు కూడా ఏం చేస్తారు పిల్లలు, జస్ట్ కాలనీస్లో అట్లా టీవీ ఇవి తప్ప ఇంకేం చేస్తారు తెలుసా, ఏం చేస్తారు. దే డోంట్ ఈవెన్ లవ్ స్పెండింగ్ విత్ అనిపిస్తుంది కదా వాళ్ళకి, ఇంకా టీవీయే బాగుంటుందని. బయటికి వెళ్తే దే వుడ్ లైక్ టు ప్లే. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మనం మామూలుగా ఇండియాలో ఎండ ఉంటే బయటికి వెళ్ళి ఆడుకోం కదా, ఆడడానికి ఒప్పుకోం. కానీ ఇక్కడ ఎంత ఎండ ఉందంటే అసలు తట్టుకోలేము. మనం మామూలుగా ఇండియా నుంచి వస్తే మాత్రం ఇక్కడ ఈ ఎండకి తట్టుకోలేము. బట్ స్టిల్ యూ కెన్ సీ ఎంత హ్యూజ్ క్రౌడ్, అసలు చాలా మంది వచ్చేసారు ఈ ఒక్క ప్లేస్లో కదా. ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో చూడండి వీకెండ్స్ దే వుడ్ ఎంజాయ్ అవుట్ సైడ్. అంటే మన ఇష్టం అది ఎండలో తిరగొచ్చా లేదా అనేది, బట్ స్టిల్ అట్లీస్ట్ ఈవినింగ్స్ అయినా టైం స్పెండ్ చేయొచ్చు కదా. వద్దు, తల తిరిగినట్టు అవుతుంది అనుకుంటా అట్లా తిరిగితే. మధ్యలో ఈ పెట్స్ ముద్దుగా క్యూట్.